గైస్, ఓపెన్గా చెప్తున్నా, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించండి, మీ యొక్క లక్ష్యాన్ని గుర్తించండి. ఎక్స్ట్రా సోదొద్దు, పక్కన నెగిటివ్ చేయడం వద్దు, పక్కన ఫ్రెండ్ గురించి క్రిటిసైజ్ చేయడం వద్దు, ఫ్రెండ్స్తో టైం పాస్ చేయడం వద్దు, ఫోన్ ఎత్తుకొని పబ్జీ ఆడడం వద్దు, రీల్స్ చూడడం వద్దు. వీటన్నిటి వల్ల నీకేమైనా లాభం కలుగుతుందో చెప్పు, నేను ఇంకా ఎలా చేయాలో చెప్పిస్తాను. వద్దు. ఈ సమాజంలో, ఇంత ఫాస్ట్ మూవింగ్ వరల్డ్ లో మనల్ని మనం బాగుపరుచుకునే దానికే సమయం లేదు మిత్రమా, నన్ను అర్థం చేసుకో. నేను ఒక 25 ఏళ్ల కుర్రాన్ని, అన్ని పడి లేస్తూ వచ్చి మీకు చెప్పట్లా, పడి లేస్తూ చెప్తున్నా. నేను అన్ని చూసేసి ముసలిలాగా కట్టి పట్టుకొని ఇలా ఉండేది అలా ఉండేదని మీకు చెప్పట్లా. నేను పడి లేస్తున్నా. ప్రతిరోజు మా ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో సడన్ గా ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే అప్పు. ఇప్పుడు యుద్ధం వల్ల సిలిండర్ రేట్ పెరిగిపోయింది. సిలిండర్ తెచ్చుకునేదానికి లేదు. ఒక మిడిల్ క్లాస్ వాడే బాధ్యుడు, ఎప్పుడు బాధితుడు అయ్యేది మిడిల్ క్లాస్ వాడే. ఆ మిడిల్ క్లాస్ బతుకులు అనేది మారాలంటే ఆ ఇంట్లో ఉండే పిల్లల వల్లే.